అహంకారానికి మించిన శత్రుత్వం ఏముంది? అహంకారానికి మించిన శత్రుత్వం ఏముంది? మమకారానికి మించిన మిత్రత్వం ఎక్కడుంది? అర్థం తెలిసిందే కదా. ఒక వాలి, ఒక రావణాసురుడు, ఒక దుర్యోధనుడు, వీరంతా అహంకారపూరిత స్వభావం కలిగిన వాళ్ళు. అందుకే వాళ్ళు శత్రువుల చేతుల్లో సులభంగా చనిపోయారు. శత్రువుల చేతులు అనుకోవడం కంటే శత్రువులను వాళ్ళు సృష్టించుకున్నారు తమ అహంకారం చేత. అందుకే అహంకారానికి మించిన శత్రుత్వం లేదు, మమకారానికి మించిన మిత్రత్వం లేదు. ఒక పాండవులు, ఒక శ్రీరామచంద్రుడు, వీళ్ళంతా మమకారంతో కూడిన స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్లకు ఒక ఉడతలు, ఒక వానరులు కూడా వచ్చి సహాయం చేయగలిగాయి. అది మమకారం యొక్క గొప్పతనం. అంతెందుకు, ఆధునిక యుగంలో కూడా ఒక అడాల్ఫ్ హిట్లర్ ఒక నాజిజం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఒక జర్మనీ నియంతగా ప్రపంచంతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకొని చివరికి జర్మనీ యొక్క వినాశనానికి, విచ్ఛిన్నానికి అతను కారణమయ్యాడు. అలాగే ఒక బెనిటో ముస్సోలిని ఫాసిజం, అతడు నాజిజం, ఇతడు ఫాసిజానికి మూలకారకుడై ప్రపంచ యుద్ధాలకి వీళ్ళిద్దరూ మూలకారకులయ్యారు. కాబట్టి ఎప్పుడైనా అహంకారం అనేది మనిషి యొక్క పతనానికి హేతువవుతుంది. అది మనం గుర్తించవలసిన ప్రధానమైనటువంటి సూత్రమని మనం తెలుసు.